హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. బిట్కాయిన్ గురించి మీరు చాలాసార్లు వినుంటారు. కొందరేమో బిట్కాయిన్ని ఫ్యూచర్ అంటారు, ఇంకొందరు బిట్కాయిన్ చాలా రిస్కీ అంటారు. అసలు బిట్కాయిన్ అంటే ఏంటి? దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? బిట్కాయిన్ ఎందుకు వాల్యుబుల్? మరి 2026లో బిట్కాయిన్ గురించి మనమేం తెలుసుకోవాలి? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే బిట్కాయిన్ అంటే ఏంటి? బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. మన దగ్గర రూపాయి ఉంది, అలాగే అమెరికాలో డాలర్ ఉంది. ఇంటర్నెట్ మీద యూస్ చేయడానికి బిట్కాయిన్ అనే డిజిటల్ అసెట్ కూడా ఉంది. కానీ బిట్కాయిన్లో ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, మన ట్రెడిషనల్ మనీని బ్యాంక్స్ ఇంకా గవర్నమెంట్స్ అనేవి మేనేజ్ చేస్తాయి. బిట్కాయిన్ మాత్రం డీసెంట్రలైజ్ నెట్వర్క్ మీద పనిచేస్తుంది. అంటే ఒకే బ్యాంక్ లేదా ఒకే కంపెనీ బిట్కాయిన్ మొత్తాన్ని కంట్రోల్ చేయదు. బిట్కాయిన్ ఎలా పనిచేస్తుందంటే, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్ అనే టెక్నాలజీలో రికార్డ్ అవుతాయి. బ్లాక్ చైన్ని ఒక పెద్ద డిజిటల్ అకౌంట్ బుక్ లాగా అనుకోండి. ఎవరెవరు బిట్కాయిన్ పంపారు, ఎంత పంపారు అనే ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో రికార్డ్ అవుతుందన్నమాట. ఈ నెట్వర్క్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్స్ మెయింటైన్ చేస్తాయి. అందుకే బిట్కాయిన్ సిస్టంలో ఒకే కంట్రోల్ అథారిటీ మీద ఆధారపడాల్సిన అవసరం అనేది ఉండదు. బిట్కాయిన్కే వాల్యూ ఎందుకు ఉంది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. బిట్కాయిన్ సప్లై అనేది అన్లిమిటెడ్. మొత్తం బిట్కాయిన్ సప్లై 21 మిలియన్కి పరిమితం. అందుకే కొంతమంది బిట్కాయిన్ని డిజిటల్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. కానీ సప్లై లిమిట్ ఉండటం మాత్రమే ప్రైస్ పెరుగుతుందని గ్యారంటీ ఏం కాదు. బిట్కాయిన్ ప్రైస్కి డిమాండ్, ఇన్వెస్టర్ సెంటిమెంట్, రెగ్యులేషన్స్, అడాప్షన్, లిక్విడిటీ, ఇంకా మార్కెట్ కండిషన్స్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. బిట్కాయిన్లో రిస్క్ ఉందా? అవును. బిట్కాయిన్ ప్రైస్ చాలా వేగంగా పెరగవచ్చు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా వేగంగా కూడా పడిపోవచ్చు. అందుకే బిట్కాయిన్ చూసి ఇది తప్పకుండా డబల్ అవుతుంది లేదా ఇంకెప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అని అనుకుంటే చాలా రిస్క్ అన్నమాట. క్రిప్టోలో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, అయితే ఫ్యూచర్లో బిట్కాయిన్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఎలా ఉంది అంటే, బిట్కాయిన్ ఫ్యూచర్ గురించి ఎవ్వరు 100% గ్యారంటీ అనేది ఇవ్వలేరు. కానీ బిట్కాయిన్పై ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్, రెగ్యులేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలప్మెంట్ వంటి విషయాలు మార్కెట్కి చాలా ముఖ్యమైనవి. అందుకే బిట్కాయిన్ గురించి తెలుసుకోవాలంటే కేవలం ప్రైస్ మాత్రమే చూడకుండా టెక్నాలజీ, అడాప్షన్, రెగ్యులేషన్, మార్కెట్ డిమాండ్, ఈ 4 విషయాలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. మొత్తానికి బిట్కాయిన్ ఒక డిజిటల్ అసెట్ మాత్రమే కాదు, డీసెంట్రలైజ్డ్ ఫినాన్షియల్ టెక్నాలజీకి ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అన్నమాట. కానీ బిట్కాయిన్లో ఆపర్చునిటీస్ ఉన్నట్టే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, బిట్కాయిన్ గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, బిట్కాయిన్ ఎలా కొనాలి, బిట్కాయిన్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడిపోతుంది, బిట్కాయిన్ వర్సెస్ గోల్డ్ ఏది బెటర్, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.
మీరు బిట్కాయిన్ గురించి ఏమనుకుంటున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.